శ్రీ గురుభ్యో నమః. కోపాన్ని వదిలించుకోవడం ఎలా అని ఒక యువకుడు అడిగిన ప్రశ్నకి భగవానులు చమత్కారంగా ఇచ్చిన సమాధానాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశ్రమానికి ఒక యువకుడు కొత్తగా వస్తాడు. వచ్చి తన ఇంద్రియ చాపల్యం అంతా కూడా ఎంతో బాధతో భగవాన్‌కి నివేదించుకుంటారు. అప్పుడు భగవాన్ ఆ యువకుడితో ఇలా అంటారు, "అంతా మనసేనయ్యా, దాన్ని బాగు చేసుకో" అని చెప్తారన్నమాట. అంటే అప్పుడు ఆ యువకుడు ఇలా అంటాడు, "అది సరే స్వామి, ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం ఉందే మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఏం చేసేది?" అంటాడు అమాయకంగా. అప్పుడు భగవాన్ దానికి జవాబుగా, "ఓహో! అట్లాగా, ఆ కోపం మీద కోప్పడండి సరిపోతుంది" అంటారు భగవాన్. ఆ మాటకి అక్కడ హాల్లో ఉన్న జనమంతా కూడా నవ్వుతారు. నిజానికి ఇక్కడ చమత్కారంగా కంటే భగవాన్ ఏం చెప్పారంటే, అన్నింటి మీద కోపగించుకునేవానికి తన కోపం మీద కూడా కోపం రావాలి కదా అని భగవానుని అభిప్రాయం అన్నమాట. అంతేకాదు, ఇంకా కొంచెం లోదృష్టిగా ఆలోచించి చూస్తే అన్ని కోపాలకి అతీతుడివి కా అని భగవానులు చమత్కారంగా ఆ యువకునికి తెలియజేశారనమాట. ఇది ఆ యువకునికి తెలియజేసిందేనా? మనందరికీ కూడా కదా. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. For more updates, please subscribe my channel, like, share, comment. Thank you.